మీరు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? కాంగ్రెస్ అని కొంతమంది అంటున్నారు, బీజేపీ అని కొంతమంది అంటున్నారు. అంతకుముందు టీఆర్ఎస్ కూడా అన్నారు కదా మీరు ఫస్ట్ లో. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు సెట్ కావట్లేదు. ఒకవేళ అది కూడా ఛాన్స్ ఏమైనా ఉంటే కదా చెప్పండి. అట్లా కాదు, కొంతకాలం టీఆర్ఎస్ లకు పోతుండు మంత్రి అయింది అన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు సిచ్యువేషన్ చెప్పండి. ఈ రోజు ఏ పార్టీని చూస్ చేసుకోబోతున్నారు? ఇప్పటి దగ్గర మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటాడు, పోరాటం చేస్తాడు, కేసీఆర్ ను ఓడిస్తాడని చెప్పిన మీరు మళ్ళీ ఈ ప్రశ్నలు చివరికి ఎవరు మిగలపోతే ఏం చేయాలి? మీరు కూడా ఎక్కడో దగ్గరికి వెళ్ళాలి కదా. రజనీకాంత్ గారు, ఎవరు మిగలపోతే రజనీకాంత్ గారు కేజ్రీవాల్ అని ఒక్క నిమిషం, ఢిల్లీలో కేజ్రీవాల్ అని ఒక చీపురు పొరకాట పట్టుకొని తిరిగి రాజకీయాలు తెలియనోడు కూడా నరేంద్ర మోడీని ఓడించి 3 సీట్లు నరేంద్ర మోడీ గెలిస్తే 67 సీట్లు కేజ్రీవాల్ గెలిచిండు. నెల 3 ఏళ్లలో 3 సార్లు కూడా సెక్రటేరియట్ రాని కేసీఆర్ ఓడించడానికి రేవంత్ రెడ్డి ఒక్కడు చాలు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎల్రమ్న గారు, దేవేందర్ గౌడ్ గారు, మేము అందరం కూర్చొని, మోత్కుపల్లి నరసింహులు గారు కూర్చొని తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తెలంగాణలోకి తీసుకొస్తాము. పార్టీ వదలట్లేదు ఎందుకు? మీ అంటే అసలు మీ కోరిక ఏంది? నా కోరిక బయట బీజేపీ అంటున్నారు, అమిత్ షా ఏదో ఒక యాంగిల్లో. మొదటి ప్రశ్నలో మీరే అన్నారు కాంగ్రెస్ తో పొత్తుంది, కమ్యూనిస్టులతో పొత్తుంది అంటే. కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారు, భారతీయ జనతా పార్టీలకు పోతాడా అంటే కాంట్రడిక్షన్. నేను మిమ్మల్ని తప్పు పట్టలేను. రాజకీయంగా నా ఉనికిని, తెలుగుదేశం పార్టీ ఉనికిని సహించని వాళ్ళు మా మీద తప్పుడు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ని, క్యాడర్ని తమ పార్టీలో కలుపుకోవడానికి ముఖ్యమంత్రి గారు, ఆయన అనుచరులు ఈ రకమైన తప్పుడు ప్రచారం తీసుకొస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నాం, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం. మాకేం తక్కువైందని చెప్పి ఇంకో పార్టీలకు పోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందని.